హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. నేను మీ హర్షద్. సో ఇది ఒక ఫార్మర్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఈవెన్ దో వీళ్ళకి ముందు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కొంతమంది చేతుల్లో మోసపోయి కొన్ని రకాలుగా ఇబ్బందులు పడి ఆ, వాళ్ళ అనిమల్స్ని సెట్ చేసుకొని ఇప్పుడు చాలా బాగా చేసుకుంటున్నారండి. సో మీరు దీంట్లో చూడాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్, అతని ఇంట్రెస్ట్, అతని సర్చ్, ఫాలో అవ్వడము, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవరిని ఫాలో అయ్యాడు, నన్ను ఫాలో అయ్యాడు, వేరే వాళ్ళని ఫాలో అయ్యారా, ఎవరిని ఫాలో అయితే వాళ్ళని పొగడ్డం మామూలే. సో జస్ట్ నేను పెడుతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది అంటే చాలామంది నా దగ్గర కంప్లైంట్ చేసిందే, సో డాక్టర్స్ నుంచి సపోర్ట్ లేదు, ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వరు అనేది. అది కూడా ఈ పిల్లోడు చెప్పడం అనేది జరిగింది. పేర్లు అయితే తీసుకోలేదు, అంటే డాక్టర్స్ని వాళ్ళని వీళ్ళని కించపరచడానికి అయితే కాదండి. సో అట్లీస్ట్ మినిమం సపోర్ట్ అన్నా చేయండి. తెలియదు, తెలుసు, లేదంటే ఇలా చేసుకో, ఇలాంటి కష్టాలు ఉంటాయి, కొంచెం మోటివేషనలో లేదంటే కొంచెం ఇన్ఫర్మేటివ్గానో వాళ్ళు చెప్తే కొంచెం సాటిస్ఫై అవుతారు. ఎవరైనా సరే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యూట్యూబ్లు చూసి దాన్ని చూసి దీన్ని చూసి స్టార్ట్ చేస్తారండి. సో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళని కొంచెం మోటివేషనల్గా కొంచెం చేస్తే బాగుంటుంది. నాకు కూడా ముందు స్టార్టింగ్లో కొంతమంది డాక్టర్స్ చెప్పారు, మీరు ఎందుకు సాఫ్ట్వేర్లో ఉన్నారు, దాని నుంచి మీరు ఎందుకు దీంట్లోకి వస్తున్నారు, వద్దండి, ఎందుకు ఊరికేనా అనేసి కొంచెం డిస్కరేజింగ్గా మాట్లాడినప్పటికీ తర్వాత నా ఇంట్రెస్ట్ చూసి వాళ్ళు నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలామంది డాక్టర్స్ నేను స్టార్ట్ చేసిన తర్వాత వెళ్ళాను, వాళ్ళు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో నేను నా ఇంట్రెస్ట్ నేను వాటి మీద పెట్టేదాన్ని బట్టి సో దే ఆల్సో చేంజ్ అబ్బాయి, ఇతను ఏదో కొంచెం బాగానే చేసేట్టు ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్ తెప్పించాను అనమాట. సో అలాంటి కాన్ఫిడెన్స్ తెప్పించాలి, వాళ్ళని ఇచ్చేసుకోవాలి, వాళ్ళతో మనం మంచిగా ఉండాలి. ఎందుకంటే ఎంత ఇది చేసినా కానీ మనము ఎక్కడో ఒక చోట స్ట్రక్అప్ అవుతాము. సార్ ఇక్కడ అర్థం కావట్లేదు, నేను కాంటాక్ట్ ఇస్తాను, చాలామంది డాక్టర్స్తో నేను మాట్లాడతాను, నాకు అర్థం కావట్లేదు. సో ఇలాంటి కేసు ఉంది, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి ఈ ప్రజెంట్ ఉన్న దాంట్లో ఏ మందులు, ఎందుకంటే వాళ్ళు చాలా స్టడీ చేశారండి, వాళ్ళకి చాలా మెడిసిన్స్ అప్డేట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. సో ఏమంటే అందరూ మామూలుగానే ఎందుకు ఊరికనే వచ్చి డబ్బులు వేస్ట్ చేసుకుంటారు అనే పాయింట్ మీదనే మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు తప్ప వాళ్ళు ఇంటెన్షనల్గా అయితే చెయ్యరు. సో అర్థం చేసుకోండి, చెప్పండి, సార్ ఏదో స్టార్ట్ చేసేసాను నేను, నాకు కొంచెం సపోర్ట్ చేయండి, చూద్దాం నేను దీంట్లో నిలబడగలనో లేదో అనేసి మాట్లాడుకొని మీరు డాక్టర్స్తో ఇది చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే పెడుతున్నా నేను ఆయన చెప్పిన మాటలు, ఎందుకంటే ఇలాంటి చాలామంది ఫేస్ చేశారు. స్టిల్ కొంతమంది మళ్ళీ నెక్స్ట్ మీరు పోయే వాళ్ళైనా సరే మీరు ఈ రకంగా మాట్లాడుకోండి, సార్ ఏదో స్టార్ట్ చేసేసాను, ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాను, సో నాకు కొంచెం సపోర్ట్ చేయండి, నష్టపోతున్నాను అనేసి రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళతో మనం పనులు చేయించుకోవాలండి. చెప్తారు, చెప్పరు లేదని లేదు, మన దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది అదంతా. ఓకే, సో ఇప్పుడు ఆయన ఆడియో స్టార్ట్ చేస్తాను, అందరూ వినండి. సో ఇలా వెళ్ళాలండి, ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కటి చెప్పినట్లు చేసుకుంటూ వెళ్తే మీకు ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఇవి చెప్పాను కదా మీకు పైన ఒకసారి పెట్టాను సార్, అంటే బ్లూ ట్యాంగ్ వచ్చినప్పుడు ఇవి తెచ్చినప్పుడు ఎంత వరస్ట్గా ఉన్నాయంటే నెంబర్ 1 వరస్ట్ సార్, సీరియస్గా. అంటే ఎంత వరస్ట్ అంటే అవి తెచ్చినప్పుడు ఏరే అతను మనకి బిజినెస్ వాళ్ళు చేస్తారు కదా బ్రోకర్లు, వాళ్ళు ఏజెంట్లు మోసం చేశారు. యాక్చువల్గా వాళ్ళు ఏంటి 14,000కి జత కొనేసి 14,000 కన్నా తక్కువే పడి ఉంటాయి వాళ్ళకి, మేబీ ఎవరి దగ్గర తీసుకున్నారనమాట. అవి దారుణంగా ఉన్నాయి. నాకేం చెప్పారు, చాలా హైట్ ఉన్నాయండి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, సూపర్గా ఉంటాయి, తీసుకోండి బాగుంటాయి. హైట్లో ఆల్రెడీ బ్లూ ట్యాంక్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే. మీరు అప్పుడు మీ వీడియోస్ చూసాను చెప్పాను కదా, అప్పుడే బ్లూ ట్యాంక్ స్టార్ట్ అయిపోయింది. ఇట్లా 1-2 చనిపోయేలోపు ఆ రైతు భయపడి వీళ్ళకి ఇచ్చేసాడు. వీళ్ళు ఏం చేశారు మేధావులు, అవేం చెప్పకుండా మాకు ఇచ్చేసారు. అవి ఇంటికి తీసుకురాగానే మొత్తం కొంటడం ఏంటి, పనుకునేటివి, ఏకంగా నడిచేటి కాదు, ఎక్కడంటే అక్కడ పనుకునేసేటి, చాలా ఇబ్బంది. ఏడ్చేవాడిని, చాలాసార్లు ఏడ్చాను. ఇప్పుడు నేను యాక్చువల్గా జాబ్ చేశాను చెప్పాను కదా సార్, జాబ్ మానేసి ఫామ్ పెడదామని వెళ్ళాను అక్కడికి. శాంపుల్కి ఒక 32 తీసుకున్నాను. ఫస్ట్ 32 తీసుకున్నప్పుడు ఆల్రెడీ మాకు 64 ఉంటే అమ్మేసాం అనమాట. కరోనా వచ్చినప్పుడు అమ్మేసాను నేను భయానికి. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి కరోనా హాలిడేస్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక 1 మంత్ లీవ్ తీసుకున్నాను అనమాట కరోనా హాలిడేస్లో. ఇంకే జాబ్కి ఏమి వెళ్తాము, జాబ్ చేసే వాళ్ళందరూ ఇదే చూజ్ చేసుకుంటున్నారు కదా, మనం చూజ్ చేసుకుందాం, మనకు ఆల్రెడీ అనుభవం ఉంది, నాన్నకి బాగా తెలుసు, అమ్మకి బాగా తెలుసు, వాళ్ళిద్దరు సపోర్ట్గా ఉన్నప్పుడు ఇంకా బాగా చేసుకోవచ్చు, పనులు ఏం అవసరం లేదని చెప్పి దీనిలో దిగాను. అప్పుడు 32 తెచ్చినప్పుడు వాళ్ళు నాకు 17,000కి అమ్మేశారు సార్ జాతీవి. మనలో ఎందుకు దాచడం, 17,000కి నాకు అమ్మేశారు. నేను 17,000కి తెచ్చేసాను. అక్కడి నుంచి తేడానికి నాకు ఇక్కడికి రాగా 18,000 అయింది జతది.
15,000 అయితే తీసుకోవచ్చాను, ఫామ్లో పెట్టాను, బాగానే ఉంది. అంటే జత 18,000 కూడా పడి ఉండాలి, ఇంకా తక్కువే పడి ఉంటాయి మనకి. తీసుకువచ్చాను, ఫామ్లో పెట్టాను. ఫామ్ అంటే అవుట్ డ్రెస్సింగ్ అనమాట. ఇలాగే ఇంటి దగ్గర షెడ్ ఉంది, రేకులు అవన్నీ. ఇది ఊరు బయట అనమాట, పొలం దగ్గర. అంటే ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉంటుంది, దగ్గరే ఉంటుంది. మార్నింగ్ ఇక్కడ తోలుతాం, ఈవినింగ్ ఇంటి పక్కన రేకులు వేసి షెడ్ మాదిరిగా అక్కడ ఉంటాయి. ఈవినింగ్ 2 ఫ్యాన్లు ఉంటాయి, ఫ్యాన్లు కింద ఉంటాయి. కింద ఒరిగెడ్డ ఉంది కదా, ఒరిగెడ్డ వేసేస్తాం, చెమ్మ అవ్వకుండా వాటికి మెత్తగా ఉంటుందని ఒరిగెడ్డ వేసేస్తాను. అప్పుడు నాకు మీ వీడియోస్ పెద్దగా తెలియదు. అంటే మీ వీడియోస్ జస్ట్ వీకెండ్ ఫార్మింగ్ అని వచ్చేటి చూసేవాడిని కాదనమాట. మనకి అంత పట్టించుకునేవాడిని కాదు కదా జాబ్లో ఉన్నప్పుడు. అప్పుడు ఉన్నప్పుడు ఒక 2-3 టైమ్స్ మీకు కాల్ చేసి మాట్లాడాను. సర్లే, పెద్ద ఇంట్రెస్ట్ పట్టించుకున్నాను కాదు. అప్పటి నుంచి కంటిన్యూగా మీ వీడియోస్ చూసేవాడిని. ఇది తెచ్చినప్పుడు కాల్ భూమి మీద పెట్టేటి కాదు, నేను సెర్చ్ చేస్తున్నాను అనమాట యూట్యూబ్లో. అప్పుడు వీకెండ్ ఫార్మింగ్ అని మీద వచ్చింది. సరే, మీరు చూశాను. అప్పుడు బ్లూ టంగ్ స్టార్ట్ అయింది. బ్లూ టంగ్ వచ్చినప్పుడు వీటిలో ఫస్ట్ ఒకటి చనిపోయిందని చెప్పాను కదా సార్ మీరు. అప్పుడు మీరు చెప్పినట్టు ఇంట్రో బ్లాగ్స్ మీ వీడియో ఫాలో అయ్యాను. అప్పుడేం చనిపోలేదు, 2కి వచ్చింది ఆఫ్టర్. తర్వాత బ్లూ టంగ్ యాక్సిన్ వేసినా కానీ వచ్చింది. తర్వాత ఆఫ్టర్ 2కి వస్తే బ్లూ టంగ్ యాక్సిన్ వేయడానికి వచ్చిన అతను అడిగాడు నన్ను, ఏంటి సురేష్ ఇలాంటివి కొన్నారు, ఇవి సొక్కుతున్నాయి, ఇవి ఏంటి ఇలా ఉన్నాయి, అసలుకి బాగాలేవు, మీ బిఫోర్ ఉన్నటివి చాలా బాగున్నాయి, అసలు బాగాలేవు, ఎందుకు తీసుకున్నావు, అందుకే నీకు అమ్మేసాడు ఆ రైతు, అది ఇది వాళ్ళ వ్యాపారస్తులు మోసం చేశారు, 17,000 కావాల్సినవి కదా కాస్ట్ అని. వ్యాపారస్తులకి దగ్గర 60,000 దాకా మిగిలింది వీటిని నేను తీసుకున్నప్పుడు. 60,000 అంతే 60,000 కలనా 45,000 అంత మిగిలి ఉంటుంది నాకు తెలిసి. అయితే వాళ్ళు తెలివైన వాళ్ళు ఏం చేశారు, నాకు అమ్మేశారు. ఇంటికి తీసుకొచ్చి చూస్తే 2కి పళ్ళు ఆ నోరు తెరిచి చూస్తే. అంత అవగాహన ఉన్నా కానీ మేము పట్టుకొని చూడలేదు, బాగున్నాయని తెచ్చేసుకున్నాం. ఇంటికి వచ్చి చూస్తే అంటే మన మేతలో వచ్చేస్తేలే అవి ఏం తెచ్చుకున్నాం. తర్వాత బ్లూ టంగ్ స్టార్ట్ అయింది, ఒకటి చనిపోయింది. తర్వాత ఇంకొకటి కూడా చనిపోయింది. తర్వాత మీ వీడియో చూస్తూ ఉన్నాను. అప్పుడు మీ వీడియోస్ని ఫాలో అయిపోదామని ఫాలో అయిపోయాను. మొత్తం మీ వీడియోస్ని ఫాలో అయ్యాను, మీకు పెట్టాను. తర్వాత మీరు చెప్పినట్టు టానిక్స్, మల్టీవిటమిన్స్, లివర్ టానిక్ మొత్తం పూర్తి చేంజ్ అన్న. ఇప్పుడు ఇవి చాలా చేంజ్. ఇప్పుడు అన్నీ ఇవి 3 మంత్ ప్రెగ్నెన్సీ ఏమో ఉన్నాయనుకుంటా. 3 మంత్ ప్రెగ్నెన్సీ కన్నా పూర్తి చేంజ్. మీకు ఆల్రెడీ పెట్టాను కదా ఆ ఫొటోస్ కూడా, పూర్తి చేంజ్ అన్న. థ్యాంక్ యూ అన్న. రియల్లీ మీ వీడియో చూడటం వల్లే నాకు ఇంతగా నేను వీటిని పెంచుకోగలిగా. సీరియస్లీ చాలా పూర్తిగా చేంజ్. మీ వీడియో చూశాను, మీతో మాట్లాడాను చాలాసార్లు, వాట్సాప్లో మీరు సలహాలు ఇచ్చారు. మీ వీడియోస్ అన్నీ చూసాక నాకు ఇది మటుకు చాలా యూజ్ అయింది. సీరియస్లీ చాలా బాగున్నాయి, ఇప్పుడు చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే మాకు పొలానికి అవతలకి వెళ్ళడానికి వాగు వస్తుంది, మా పొలంలోకి వెళ్ళడానికి. అవి ఏంటంటే వాగు దాటుకుని అవతలకి వెళ్తున్నాయి, అందువలన కుంటుతున్నాయి అంటే మనం దాన్ని ఏం చేయలేం కదా. అవి అవతలకి వెళ్ళాలంటే వాగు దాటాల్సిందే, మేము ఇంకేం చేయలేము అనమాట. అందువలన ఇవి కుంటున్నాయి. కానీ ఎనిమల్స్ కూడా సూపర్గా ఉన్నాయన్న, బాగా పుష్టిగా, హ్యాపీగా, ఆరాంగా, నీట్గా ఉన్నాయి. రియల్లీ థ్యాంక్ యూ అన్న. రియల్లీ మీ వీడియోస్ చూడటం వల్లే నేను ఇంత బాగున్నాయి రియల్లీ. మీకు ఇది ఎందుకు పెట్టానంటే, యాక్చువల్గా నేను అక్కడికి వెళ్ళి ఫామ్ స్టార్ట్ చేద్దాం 32 తీసుకున్నప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు సమాధానం చెప్పట్లేదు, ఏదేదో చెప్తాడు. అసలు ఇలా చేయండి, ఇలా ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. రియల్లీ డాక్టర్ కన్నా 150 అసలు 200 టైమ్స్ మీ వీడియో చాలు. వీకెండ్ ఫార్మింగ్ వీడియో డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు నాకు తెలిసి. అవి తెచ్చి వాడితే చాలు, ఇంకా అంత మించి కూడా అవసరం లేదు. అసలు వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఏం మాట్లాడతాడు అతనికే అసలు అది ఏంటి, బ్లూ టంగ్ గురించి, బ్లూ టంగ్ అని నేను చెప్తుంటే అతను నువ్వు వ్యాక్సిన్స్ వేయించావా, ఏదో మాట్లాడతాడు, డిప్పింగ్ చేయించావా అంటే పల్టూరులో ఆ డిప్పింగ్లో అవన్నీ రైతులు తెలుస్తాయి వాళ్ళకి. ఏదో మాట్లాడతాడు. మీకు చెప్పాను వ్యాక్సిన్ వేయించుకోవచ్చు కదా అంటాడు, ఇంకేదో మాట్లాడు, ఏదో వాటికి జలగలు ఉన్నాయి లోపల అంటాడు. బ్లూ టంగ్ అంటే బ్లూ టంగ్ కాదంటాడు. ఆడిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు నాకేం అర్థం కావట్లేదు ఏంటి అతను. సార్ ఇవి చాలా వీక్గా ఉన్నాయి సార్, నావి చాలా వీక్గా ఉన్నాయి, ఏంటి సార్ వాటికి మామూలుగా ఇప్పుడు బలానికి ఏమన్నా పెట్టమంటారా అంటే, ఏంటండి గొర్రెలకి బలాలకి టానిక్లు అవన్నీ ఉంటాయేంటి, ఏమన్నా మనుషుల బూస్టు, హార్లిక్స్ ఏమన్నా వాడడానికి ఏం మాట్లాడతారు మీరు, అవన్నీ అవసరం లేదు. ఉదయం తోలుకెళ్ళిన సాయంత్రం తోలుకురండి, ఎటుకండి పెడితే మీకు ఏం మిగులుతుంది, అసలుకి ఏం అవసరం లేదు. పొలం మీద గడ్డి తింటే వస్తాయి సార్, మనీ పోయినా పర్లేదు, నావి బాగుండాలి సార్, నాకు అది కావాలి, నా గొర్రెలు బాగుండాలి, అది నాకు కావాలి. అసలుకి ఇప్పుడు చూడడానికి బాగాలేదు సార్, ఏంటి సార్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, నన్ను అడగకుండా ఎవరు కొనమన్నారు మిమ్మల్ని అసలుకి, నాకు అవన్నీ నాకు తెలియదు. వచ్చి చూడాలి కదన్న, కనీసం ఫామ్ దగ్గరికి వచ్చి చూడాలి కదా, అతను ఎలా ఉన్నా ఏంటి అని మాట్లాడాలి కదా.
అసలు ఏమి ఆడికి అసలు ఏంటంటే ఆడికి ఏదో జీతం ఇస్తున్నారా, 5 minutes మాట్లాడి ఏం అసలు ఫైనల్ నాకేం చెప్పలా, వీడి వల్ల ఏం కాదురా బాబు అని చెప్పి వచ్చేసి నేను బయటకు వచ్చేసి అతన్ని అడిగితే అతనేంటి మీలాగే ఇంటర్బ్లాక్స్ అదేదో టక్సోనా ఏదో చెప్పాడు, 4-5 రాసి ఇచ్చాడు, వాడమన్నాడు. నాకు ఏం అర్థం కాల, బుర్రపిచ్చి అయిపోయింది. అక్కడి నుంచి వచ్చాను, ఏంటి అనవసరం జాబ్ వదిలి వచ్చానా ఏంటి వీటి దగ్గరికి, జాబ్కి వచ్చేసాను అన్న సీరియస్. ఇప్పుడు జాబ్ చేసుకున్నాను. ఆ తర్వాత కూడా మీ వీడియో చూసాక నాకు అర్థమైంది, మీరు చెప్పారు కదా జాబ్ వదలకండి అని. మా అమ్మ మా నాన్న నేను ఉన్నా అంతే కేర్గా చూసుకుంటారు, నేను లేకపోయినా అంతే కేర్గా చూసుకుంటారు. మా అమ్మ నాన్న ఒక పని అతను ఉంటాడు, చాలా కేర్గా చూసుకుంటారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆలోచించాను మీ వీడియో చూసిన తర్వాత, జాబ్ వదిలేసి ఇవి అయితే పూర్తిగా చేయొద్దని చెప్పారు కదా, సరేలే అమ్మా నాన్న ఉన్నారు కదా మనం అక్కడే సజెషన్ ఇచ్చుకుందాం, వీళ్ళు చేస్తారని జాబ్ ఇప్పుడు యాజ్ వెల్ యాజ్ సేమ్ అంతే నేను చేసుకుంటున్నాను. నా జాబ్ నేను చేసుకుంటున్నాను వచ్చి మళ్ళా. తర్వాత చాలా బాధేసింది అసలుకి, ఏంటి ఇవి ఇలా అయిపోతున్నాయి ఏంటని. మీరు అప్పుడు ఒకటి డీవార్మింగ్ ఒకటి పెట్టినారన్న, పెంటా ప్లస్ అది వాడండి ఈ సీజన్లో. అదే మీరు పేడ టెస్ట్ చేయించలేకపోతే అది వాడండి అన్నారు కదా. నాకు పేడ టెస్ట్ చేయించడానికి మాకు అంత అనుకూలంగా ఉండదు, ఎక్కడికి చాలా దూరం కూడా అడిగాను. సార్ ఇలాగా పేడ టెస్ట్ చేయించాలి, నేను ఎక్కడికి పట్టుకెళ్ళాలంటే ఇక్కడెక్కడ చేయరండి, అవన్నీ ఉండవు పేడ టెస్టులు టెస్టులు, మీరేంటి మీరు ఏదో 4 ముక్కలు చదువుకొని అవి ఇవి అడుగుతా ఉన్నారు మాట మాటకి వచ్చి, అన్ని చేస్తారా ఏంటి. అతను వెటనరీ డాక్టర్లా మాట్లాడాలి, మా నాన్న బెటర్గా ఉన్నాడు ఆడికన్నా చదువుకోపోయినా. ఇవన్నీ పేడ టెస్టులు అవి ఇవి అంటారు ఏంటి, పేడ టెస్టులు అవే ఉండవు ఇక్కడ అని టైప్లో మాట్లాడుతుండే. ఏంట్రా ఈ బాధలు అనుకున్నా. ఏరే ఊరోళ్ళు ఒక గొర్రెకి బాగాలేకపోతే గొర్రె పిల్లని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, పెద్ద డాక్టర్ దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్తే దీంట్లో ఫుడ్ సేఫ్టీ టాక్సిన్స్ విడుదల అని చెప్పి టాక్సిన్ 110 రూపీస్ ఒకటి టాక్సిన్ పౌడర్ రాసి పంపించాడు. ఏంటి బ్లూ టంగ్ అయితే. వీళ్ళు ఒక రైతులు వీళ్ళు ఒకరు వాళ్ళు ఒకరు తీసుకుని వచ్చి ఆ టాక్సిన్ పౌడర్ అందరూ పెట్టారు. అయినా ఆగుతుంది అది బ్లూ టంగ్, అది ఎక్కడి నుంచి ఆగుతుంది, అది ఆగదు. అది కానీ నేను చెప్తున్నా వీడియో చూసి, మీ వీడియో మా నాన్న చూపించాను, మా నాన్న అసలు విన్నాడు. మీ వీడియో చూపించగానే నిజమేరా దీనికి ఇలాగ ఉంది సేమ్, దీన్ని వెంటనే సపరేట్ చేసేయాలి మనం వెంటనే అని చెప్పి సపరేట్ చేసాడు. అంతమందికి ఏమన్నాడు, అది అమ్మవారు తల్లి పోలేరమ్మ, అది ఉండాలి, పోలేరమ్మ లేని దగ్గర మనం లేము అది ఇది అనేవాడు. వీడియో చూపించగానే సపరేట్ చేశాడు. తర్వాత మా ఓట్లకి రాలేదన్న, మావైతే సేఫ్ 33 అవి 31 సేఫ్ 2 పోయాయి అంతే. కొంతమంది 4, 5, 7 పోయాయి. కొంతమంది రికవరీ కూడా వాళ్ళు పాతకాలం పద్ధతులు అవి ఇవి అన్ని పళ్ళు ఏదో అవి చెట్టు ఆకులు అవి తినిపించుకొని కొంతమంది రికవరీ అయ్యి, కొంతమంది పోయాయి, కొంతమంది చెప్పలేదు, ఏంటో వాళ్ళ బాధలు వాళ్ళు పడ్డారు. మొత్తం మీద తర్వాత బ్లూటన్ కంట్రోల్ అయినాక వీడియో చూశానన్న నేను. ఏం చేయాలి ఫస్ట్, ఏం చేయాలి ఫస్ట్ మీరు పెట్టారు కదా ఫస్ట్ బ్యాచ్ తెచ్చినప్పుడు ఏం చేయాలి మీ వీడియో చూశాను నేను. అప్పుడు చూశాక ఫస్ట్ తేంగానే ఏం చేయాలి, డివార్మింగ్ చేయమని చెప్పారు. దీనికి ముందు ఏం చెప్పారు, 2 days ముందు లివర్ టానిక్ పెట్టుకోమని చెప్పారు. లివర్ టానిక్ 4 days పెట్టాక డివార్మింగ్ చేశాను. డివార్మింగ్ చేసిన తర్వాత 4 days పెట్టాను. 4 days పెట్టాక మళ్ళీ మల్టీ విటమిన్స్ మీరు చూశాను, మళ్ళీ మల్టీ విటమిన్స్ తెచ్చిపెట్టాను. మళ్ళీ విటమిన్స్ తెచ్చిపెట్టాక మళ్ళా మల్టీ విటమిన్స్ అలాగ పెట్టుకుంటూ వచ్చాను. నాకు పూర్తిగా 2 months మొత్తం చేంజ్ అన్నా. చేంజ్ అంటే నేను అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడికి 2 months అయింది. వైజాగ్లో ఉంటాను యాక్చువల్లీ. నేను వైజాగ్ వచ్చేసి మాది నెల్లూరు అనమాట, నెల్లూరు డిస్టిక్ చిత్తూరు బార్డర్. అయితే నెల్లూరు దగ్గర నేను అక్కడ ఉన్నప్పుడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు బాధపడతా వచ్చా, 3 lakhs పెట్టి అనవసరం కొనేసాను, ఆ బస్సులకి బాగాలేవు. మా అమ్మ రోజు ఫోన్ చేసి బాధపడుతుంది. అమ్మ కూడా ఇంటి దగ్గరికి వెళ్తుంది అనమాట, పనులు రానప్పుడు. పని అతను రాకపోతే మా అమ్మ పట్టుకెళ్ళింది. వాళ్ళు మా నాన్న ఏదో బ్యాంక్ దగ్గర ఏదో అమౌంట్ తీసుకోవాలని ఏదో పని మీద అవి పొలానికి స్ప్రే మందులు అవి కావాలంటే వెళ్ళాడు. మా అమ్మ వెళ్తే మా అమ్మకు ఒక ఫోన్ ఉన్నదనమాట దగ్గర, తీసి పెట్టాను. ఎందుకంటే వీటికి ఏదైనా బాగాలేనప్పుడు ఆమె నాకు బ్లైండ్గా కాల్ చేసేస్తుంది, ఆ గ్రీన్ బటన్ నొక్కితే నాకు ఫోన్ వచ్చేస్తుంది అనమాట. దీనికి అది బాగాలేదు నాని, దానికి అది బాగాలేదని చెప్తుంది. ఎందుకు ఇదేదో అని చెప్పేసి చేస్తే కనుక్కుంటా ఉంటాను మధ్యలో ఫోన్ చేసి. నాకు ఎక్కడ గ్యాప్ దొరికిందంటే మధ్యలో గ్యాప్ అంటే ఎప్పుడు కొద్ది ఖాళీ దొరికిందంటే ఫోన్ చేసి అడుగుతుండే, అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఆ గొర్రె ఎలా ఉంది, ఇది ఎలా ఉందని అడిగితే ఏం గొర్రెలుగా ఉన్నాయి ఇవి అసలుకి బాగాలేవు నాన్న, ఎందుకు తీసుకున్నారా మనం అసలు అవట్లేదంటే, అమ్మ ఒక అన్న వీడియో చూశాను, ఒక అన్న ఇది మీకు చూపించాను కదా లివర్ టానిక్లో పెట్టమని చెప్పాడు, ఆ టానిక్ అవన్నీ పెడితే వచ్చేటి అని అంటే పెట్టండి అమ్మ. ఆ అన్నయ్య చెప్పాడు, వీడియోలో క్లియర్గా చూసిన, ఆల్రెడీ అనుభవం ఉంది అన్నకి, ఎక్స్పీరియన్స్ అంటే పెట్టారన్న. ఇప్పుడు పూర్తిగా చేంజ్. మొన్న కాల్ చేసి అడిగాను, అంటే అడగాలి కదా, అడిగాను
అడిగితే మొత్తం మొత్తం గొర్రెలు మొత్తం చేంజ్ అయిపోయామని వీడియో తీసి పెడతానని ఈరోజు వీడియో పెట్టారు. చాలా సంతోషం అన్న, రియల్లీ నాకు ఇప్పుడు చాలా సంతోషం. అసలు అవి అలా తయారవుతాయని నేను కళ్ళ కూడా అనుకోలేదు. వచ్చినప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు అవి వీడియో పెడితే నా అసలు ఇవి బతుకుతాయో చస్తాయో కూడా నాకు అర్థం కదా. సీరియస్లీ అన్న, థ్యాంక్ యూ అన్న. నిజంగా మీ వీడియోస్ ఇప్పుడు కూడా ఏది బాగాలేకపోయినా ఫస్ట్ మీ వీడియోని సెర్చ్ చేస్తాను నేను మొత్తం లోపలికి వెళ్ళేసి. ఈవెంట్ ఫార్మింగ్ అతనిది ఏదైనా వీడియోస్ ఉన్నాయా చూద్దామని చూసి లోపలికి వెళ్ళి చూస్తాను అనమాట చాలా వరకు. ఇంకొకటి కూడా మీది చూశాను నేను, ఎక్కువ తినేసిన మీరు ఎంట్రోపాక్సిన్ దానికి పెట్టారు. సైనైడ్ విడుదలైనప్పుడు అది టాక్సిన్స్గా అయ్యి చనిపోతాయి. గ్యాస్ట్రిక్ విడుదలవడానికి కొద్దిగా బొగ్గు పొడి, సోడా పొడి అవి కలిపి పెడితేని మ్యాక్ రీసెంట్గా మాది బీన్ తినేసింది, 2 days పారింది, 3వ రోజు కడుపు ఉబ్బరిచ్చింది. తర్వాత చూసాను నేను వీడియోలో చూస్తే, మీరు ఎప్పుడో ఎక్కడో విన్నాను నేను వీడియో చూస్తా, సోడా పొడి పెడితే గ్యాస్ వెంటనే రిలీజ్ అయిపోద్ది, అవి అయిపోద్ది. వెంటనే సోడా పొడి పెట్టాం, రిలీజ్ అయిపోయింది. అది హ్యాపీగా ఏమైనా చనిపోయేది, కడుపు పైకి ఊపిపోయింది. అది కూడా బతికిందంటే మేము మీ వల్లే అనుకుంటాను నాకు తెలిసి. వెంటనే అది కూడా బతికేసిందన్న, దానికి గ్యాస్ పైకి వచ్చేసింది. మా అమ్మ చనిపోద్దేమో, పొట్ట పైకి తడుతుంటే నాకు సౌండ్ వినిపిస్తుంది ఫోన్లో. సోడా పొడి కొద్దిగా బొగ్గు కొద్దిగా వేసి జెల్సీలు తాపించానంటే వెంటనే అది కూడా రికవర్ అయిపోయిందన్న. థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద అయితే మీకు చెప్పాలనుకున్నాను, థ్యాంక్ యూ చెప్పడానికి చేశాను. ఎందుకంటే ఆ వీడియో చూసాక నాకు చాలా ఎగ్జైటింగ్ వచ్చింది, చాలా సంతోషం వేసింది కూడా. నేను జీవితంలో జాబు నాకు చాలాసార్లు అనిపించింది, జాబ్ పోయినా కానీ మనకి ఇంకొక ఆప్షన్ ఉందలే అనే ఒక ఉండేది. వీటిని అక్కడ చూసి వచ్చిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అమ్మ జాబ్ తప్ప మనం ఇంకేం చేయకూడదు, వాటిని నమ్ముకోకూడదు అసలు అనుకున్నాను. ఇప్పుడు అవి చూసాక నాకు అర్థమైంది, ఒక పద్ధతిలో ఏమంటారు, ఒక పద్ధతిలో ఒక సీక్వెన్స్లో ఒక ఫార్ములా వైజ్ మనం ఇప్పుడు ఒక మ్యాథ్స్ చేసేటప్పుడు ఎలాగ మనం స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోతాం కిందకి, అలాగే ఇది కూడా స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ ప్రకారం మనం చేస్తే ఇది ప్రాఫిటబులే. నాకు అర్థమైంది, ఇది ఒక స్టెప్ బై స్టెప్ అనమాట. హార్డ్ వర్క్, మనం ఇప్పుడు మ్యాథ్స్ పాస్ అవ్వాలంటే ఎలాగా మంచి హార్డ్ వర్క్ చేయాలి తప్పదు, దాంట్లో లాజిక్ కనుక్కోవాలి, స్టెప్ బై స్టెప్ చేస్తేనే అది వస్తుంది. మనం బ్లైండ్గా ఇప్పుడు నాకు చాలా వరకు నాకు మొన్న జాబ్కి వెళ్ళక ముందు కూడా నాకు సరిగా ఇంగ్లీష్ వచ్చేది కాదు. ఏంటంటే మొత్తం బట్టి, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది నా పరిస్థితి అనుకోండి, మొత్తం బట్టి బ్లైండ్ వెళ్ళి రాసి వచ్చేసేవాడిని. కానీ మ్యాథ్స్ అలా కదా, లాజిక్స్ తెలుసుకొని నీట్గా అది స్టెప్ బై స్టెప్ అలా తెలుసుకొని ఇది చేస్తే మంచిదన్న. చాలా వరకు ఆ లాజిక్ మొత్తం మీ దగ్గర ఉంది, ఆ లాజిక్ స్టెప్ బై స్టెప్ మొత్తం మీ దగ్గర మొత్తం నేర్చేసుకోవచ్చు. మీ దగ్గర నాకు తెలిసి ఆ ట్రైనింగ్ నాకు దగ్గరగా ఉంటే మీ క్లాసెస్ జాయిన్ అయిపోయాను, నాకు హీల్ అయిపోయినట్టు దగ్గరగా ఉండి క్లాసెస్ మొత్తం ఏంటి సక్సెస్ఫుల్ అయిపోతుంది నిజంగా. అసలు మీరు ఆ పొట్టేళ్ళు ఎవరు పెట్టారు చూసారా, అవి పొట్టేళ్ళు వీడియోస్ అవి మీవే కదన్నా, వీడియోలో మధ్య మధ్యలో పెద్ద పెద్ద పొట్టేళ్ళు అలా పెంచడానికి ఎంత ఇదే, అవి కొట్టుకుంటాయి అసలుకి. కొట్టుకునేది భావించి ఎన్ని డిసీజ్ పొట్టేళ్ళ పిల్లలకి, అన్ని తప్పించి అన్ని పొట్టేళ్ళ పిల్లలు పెద్దవి ఏదా పెంచుతున్నారంటే గ్రేట్ అసలుకి. అసలు అంత పెద్దగా పెంచాలంటే పొట్టేళ్ళ పిల్లలు ఎవరు సాధ్యం కాదు అసలు. అంత పెద్దగా కొమ్ములు తిరిగేసి వీటికి మంచి వయసు వచ్చేదా పెంచుతున్నారంటే గ్రేట్ అన్నారు రియల్లీ.